అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఫెయిల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పాలిటిక్స్ యాజ్ ఎ లీడర్ ఆయన ఎలా ఉన్నప్పటికీ జనంతో ఒక బాండింగ్ మెయింటైన్ చేయడంలో, ప్రజలతో ఒక రకమైన కనెక్షన్ పెట్టుకోవడంలో ఒక డిఫరెంట్గా వెళ్తున్నారు, ప్రత్యేకంగా వెళ్తున్నారు, చాలా స్పెషల్గా వెళ్తున్నారు. అంటే ప్రజల్లో అంటే అందుకే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అద్భుతాలు అని అందుకే ఇప్పటి వరకు మేబీ రాజకీయాల్లో ప్రజలకి నాయకుడికి ఒక రకమైన గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ని తగ్గించడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త దారి చూపిస్తున్నారనమాట. అందుకే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ మధ్య అంటే నిన్న రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో చాలామందికి వితంతువులకి అందరికీ కూడా చీర పంపించారు పవన్ కళ్యాణ్ గారి తరఫున. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన టీము, ఆ పార్టీ నాయకులు గిఫ్ట్గా ఇచ్చారు. అంతకుముందు గిరిజనులకు చెప్పులు పంపించారు. ఆయన ఆ పాడేరు, అరకు, ఆ గిరిజన ప్రాంతాల్లో, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ చాలామందికి చెప్పులు లేకుండా తిరగడం చూశారు. చూసి వాళ్ళ సైజులు, ఆయన టీమును పంపించి వాళ్ళ సైజులు తీసుకొని ఆ సైజులతో చెప్పులు సెపరేట్గా చేయించి కొనుగోలు చేసి ఆయన టీం చేత పంపించారు. అంతకుముందు అనుకుంటా ఆయన తోటలో, ఆయన ఫామ్లో పండిన మామిడి పండ్లను సెపరేట్గా వాళ్ళ కోసం పంపించారు. ఇలా ఇవన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి గిఫ్ట్లు వస్తున్నాయి. అది చీర కావచ్చు, మామిడి పండు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఏదైనా సరే, ఒక చిన్న కర్చీఫ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సెపరేట్గా గిఫ్ట్గా బహుమానంగా వచ్చింది అంటే అది వాళ్ళు మనసులో పెట్టుకుంటారనమాట. జీవితాంతం దాన్ని మర్చిపోలేరు. సో అటువంటి బాండింగ్ ఏర్పాటు చేసుకోవడంలో, పెంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సెపరేట్ వే క్రియేట్ చేశారు. దానిలో వెళ్తున్నారు, దానిలో సక్సెస్ అవుతున్నారు. అంటే ఇవ్వడంలో ఎప్పుడూ కూడా పైచేయి సాధిస్తున్నారు. ఆయన రాజకీయంగా పార్టీని నడపడంలో కావచ్చు, క్యాడర్ని మెయింటైన్ చేయడంలో కావచ్చు, పార్టీ నిర్ణయం అంటే పార్టీ కార్యవర్గం ఇంప్రూవ్ చేసుకోవడంలో, జిల్లాల్లో విస్తరించడంలో మేబీ ఆయన అంతగా దృష్టి పెట్టకపోవచ్చు. పార్టీ వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా దృష్టి పెట్టకపోవచ్చు. కానీ ప్రజా సంబంధిత వ్యవహారాల్లో మాత్రం తన శాఖ మీద పూర్తిగా పట్టు సంపాదించారు. తన శాఖకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లకు వెళ్తూనే, కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తూనే, మరోవైపు తన శాఖను కూడా చూసుకుంటున్నారు. కొన్నాళ్ళు పార్టీ పక్కన పెట్టారు. కానీ పబ్లిక్తో రిలేషన్స్ విషయంలో, ఆ బాండింగ్ విషయంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తారన్నమాట, సృష్టిస్తున్నారు. ఈవెన్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా అంతే. అందరూ కూడా తలా కొంత అలా డొనేషన్స్ ఇచ్చారు సీఎంఆర్ఎఫ్కి. పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్కి డొనేషన్స్ ఇస్తూనే, ఆంధ్రప్రదేశ్ ₹1 కోటి, తెలంగాణకు ₹1 కోటి డొనేషన్స్ ఇస్తూనే మరో ₹4 కోట్ల రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఇచ్చారు. ఒక్కొక్క పంచాయతీకి కూడా ₹1,00,000 చొప్పున తన సొంత నిధుల నుంచి ఇచ్చారు. అలాగే కడప జిల్లాలో ఒక స్కూల్లో కిచెన్ బాగోకపోతే అక్కడ వంటశాల బాగోలేదని తెలుసుకొని తన సొంత నిధులతో అక్కడ వంటశాల కట్టించారనమాట. అలాగే వంట పాత్రలు పంపించారు. అలాగే కర్నూలులో కూడా తను పర్యటించినప్పుడు ఒకరికి ఏదో ఇస్తానంటే అదొకటి ఇచ్చారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను ఎక్కడైతే పర్యటిస్తున్నారో అక్కడ ఏమైనా కష్టం ఉంది అని తెలుసుకుంటే తను ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎంగా తను చేయాలంటే ప్రభుత్వ అధికారులను ఆదేశించవచ్చు, ప్రభుత్వ నిధులను ఇప్పించవచ్చు. కానీ ఆయనకు తెలుసు ఇది ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలంటే, విధానపరమైన పాలసీ పరంగా వెళ్ళాలంటే చాలా లేట్ అవుద్ది. వెళ్తుందో లేదో కూడా తెలియదు. మధ్యలో కొంత కరప్షన్కి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తన సొంత నిధులు అయితే ఇమీడియట్గా వెళ్ళిపోతే ఇమీడియట్గా ఫలితం కనిపిస్తుంది, ఇమీడియట్గా వాళ్ళలో కూడా సంతోషం కనిపిస్తుంది. సో అది పవన్ కళ్యాణ్ గారు గ్రహించి తన సొంత నిధులు ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేయట్లా, పునరాలోచించట్లా. ఎక్కడికి వెళ్తుంటే ఎవరు ఏ కష్టం చెప్తుంటే ఆయన నేరుగా వాళ్ళ కష్టం చూస్తుంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఈ మంచి మనసు రాజకీయంలో ఖచ్చితంగా ఉండాలి. అంటే కొత్తగా ప్రజలతో ఈ తరహా బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం మాత్రం చాలా అరుదుగా ఉంటుందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా laddupalem.com అని ఒక ఫుడ్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ ఈకామర్స్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అది ఒకసారి సింపుల్గా చెప్తా 1 మినిట్ పాటు. మల్టీ మిల్లెట్స్, దాదాపుగా రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు. అలాగే
డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు అండ్ పిస్తా వాటితో చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కానీ, అలాగే సీడ్స్, రకరకాల సీడ్స్, గుమ్మడి గింజలు అండ్ పొద్దుతిరుగుడు గింజలు, లోటస్, ఇట్లా డిఫరెంట్ సీడ్స్, ఇలా దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు. ఇందులో ఎక్కడా కూడా చక్కెర, షుగర్ వాడరు అనమాట. షుగర్ ఫ్రీ, అంటే పేషెంట్లు కూడా తినదగిన విధంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇది డెలివరీ కూడా బాగుంది, ప్యాకింగ్ బాగుంది, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ప్రోటీన్ పౌడరు ఇమ్యూనిటీ బూస్టర్ గాను, అలాగే ఎముకల దృఢత్వానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో వీళ్ళ దగ్గర 3 రకాల పౌడర్స్ ఉన్నాయి. వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupallam.com అని, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.